నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎన్టీపీసీకి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ న్యూస్ ఏంటిదో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. యురేనియం ఏదైతే ఉందో అది అన్వేషించడానికి ఎన్టీపీసీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎన్టీపీసీ పబ్లిక్ సెక్టర్ యూనిటీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఈ ఎన్టీపీసీ ఏదైతే ఉందో యురేనియం గనులను గుర్తించడానికి ఒక కన్సల్టెంట్ని నియమించుకోవాలని చెప్పేసి ఐడియా ఉన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏదైతే ఆ కన్సల్టెంట్ ద్వారా యురేనియం అంటే గనులను గుర్తించిన తర్వాత దాని ద్వారా అనమాట అంటే తన భవిష్యత్ అణు ప్రాజెక్టుల కోసం యురేనియం వనరులని స్థిరీకరించుకోవటం కోసం ముందుకు సాగుతుంది అనమాట. ఇది ఎన్టీపీసీ. ఈ ఎన్టీపీసీ ఏదైతే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యుసిఐఎల్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యురేనియం తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ ఒప్పందంలో ఏదైతే యురేనియం ఒప్పందం ఏదైతే ఉందో కన్సల్టెంట్ సంభావ్య ప్రదేశాలపై వాళ్ళు సలహా ఇస్తారు. ఎవరైతే ఈ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుందో ఏదైతే కన్సల్టెంట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే ఏ ప్రదేశాల్లో యురేనియం ఉందో వాళ్ళు సలహా ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ యురేనియం నిల్వలను బట్టి వాళ్ళు గైడ్ చేస్తే దాన్ని బట్టి అక్కడ ఎంత రిజర్వ్ ఉంది, ఆ పరిమాణాలు, లాజిస్టిక్ అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, తర్వాత ఇవన్నీ కూడా అంచనా వేసి ఈ ప్రస్తుతం ఏదైతే ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోటి జాయింట్ వెంచర్ ద్వారా రాజస్థాన్లో 42,000 కోట్ల రూపాయలు అణు ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో ఎన్టీపీసీ వాటా 49%, ఈ ఏదైతే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాటా 51%. ఈ రెండు అనమాట. ఎన్టీపీసీ 41, వాళ్ళు ఎన్పీసీఐఎల్ వాళ్ళు 51%. ఈ రెండింటితోటి జాయింట్ వెంచర్ తోటి నడుస్తుంది అన్నట్టు. ఏది యురేనియం నిల్వలు కనుక్కున్న తర్వాత. అయితే ఈ మధ్య ఇటీవల అంటే ప్రధాని మోడీ గారు కూడా 4x700 మెగావాట్లు మహీ బన్స్వారా రాజస్థాన్లో అణు విద్యుత్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అంటే అశ్విని, అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అశ్వినితో కలిసి అభివృద్ధి చేస్తారు. ఈ సందర్భంగా అంటే ఆ టైంలో ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ వివిధ అణు సాంకేతిక ప్రొవైడర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అదనపు అణు ప్రాజెక్టులుగా స్వతంత్రంగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పడం జరిగింది. ఈ విభాగంలో కలిసి అంటే ఈ ఉత్పత్తి విభాగంలో ఉనికిని విస్తరించడానికి చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలపడం జరిగింది. ఇక మీరేం చేయాలి, ఎటువంటి ఏదైతే షేర్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ వస్తుంటాయి, మీరు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లకు వెళ్తే ల్యాప్టాప్ ఉందా ఓకే, డెస్క్టాప్ ఉందా ఓకే, ఐప్యాడ్ ఉందా ఓకే, లేదు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మీరు ఏం చేయాలి అంటే సెల్ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ దగ్గర కింద అప్డేట్స్ అని ఉంటుంది. కింద వాట్సాప్ ఓపెన్ చేస్తే కింద అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ కనుక ఓపెన్ చేస్తే ఈ అప్డేట్స్లో ఫాలో అని ఉంటుంది. అక్కడ మనం ఈ అప్డేట్స్ ఎంటర్ చేసి ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇలా ఏవైతే పేపర్లు ఉన్నాయో సమయం, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తే బిజినెస్ న్యూస్ వరకు అప్డేట్ చేసుకోవాలి. అక్కడ బిజినెస్ అని ఎంటర్ చేయాలి. అంటే ఈనాడు బిజినెస్, నమస్తే తెలంగాణ బిజినెస్, సాక్షి బిజినెస్, సమయం బిజినెస్, ఈ బిజినెస్ న్యూస్లో ఎకనామిక్ టైమ్స్. ఇకపోతే ఈ తెలుగు అన్నీ ఓకే, తెలుగులోనే అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఇంగ్లీష్ ఉంటాయి, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్. అవి ఏం చేయాలంటే డెస్క్టాప్లోను ల్యాప్టాప్లోనూ ఓపెన్ చేసి అక్కడ ఆ న్యూస్ చదువుకుంటూ, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ముడుచుకలు ఉంటాయి. ఆ ముడుచుకలు క్లిక్ చేసి ట్రాన్స్లేట్ అని ఒక వర్డ్ వస్తుంది ఆ లిస్టులో. ఆ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. తెలుగు అని ఎంటర్ చేస్తే మొత్తం తెలుగులోనే అప్డేట్ అవుతాయి, తెలుగులోనే ఉంటాయి. ఈ న్యూస్ అన్నీ ఏవైతే లేటెస్ట్ న్యూస్ వస్తాయో అవి మీరు కనుక అప్డేట్ అవుతూ ఉంటే దానికి రిలేటెడ్ ఏవైతే షేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాంగ్ టర్మ్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, ఇంట్రాడే వాళ్ళు కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి సేఫ్గా ఉండాలి, నాకు ప్రిన్సిపల్ సేఫ్ ఉండాలి, రిటర్న్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మీకు ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే మనము
డిస్కస్ చేద్దాం. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.